నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధానిలో వెంకటేశ్వరుడి ఆలయ అభివృద్ధికి సీఎం భూమి పూజ. 2.5 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని టీటీడీకి సూచన. అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠా గుట్టురట్టు. 13 మంది సైబర్ నేరగాళ్లను పట్టుకున్న భీమవరం పోలీసులు. రెండో రోజు సిట్ కస్టడీకి జోగి సోదరులు. నకిలీ మద్యం మూలాలపై ఆరా తీస్తున్న అధికారులు. హైదరాబాద్ లో స్కై రూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభం. తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించిన ప్రధాని. లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. జీవితకాల గరిష్ట సూచీని తాకిన నిఫ్టీ. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి అపవిత్రత కలిగించే పని తాను చేయను, ఎవరినీ చేయనివ్వనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో టీటీడీ ద్వితీయ ప్రాకారం పనులకు శంకుస్థాపన ద్వారా పవిత్ర కార్యానికి సంకల్పించామన్నారు. మొత్తం 260 కోట్లతో చేపట్టే అభివృద్ది పనులు 2.5 ఏళ్లలో పూర్తి చేసేలా టీటీడీ బాధ్యత తీసుకోవాలని కోరారు. వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి రూపశిల్పి శ్రీమాన్ మహారాజశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 260 కోట్లతో 2 దశల్లో చేపట్టనున్న పనులకు సీఎం చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. మొదటి దశలో 140 కోట్లు వ్యయంతో టీటీడీ వివిధ పనులు చేపట్టనుంది. 92 కోట్లతో ఆలయం చుట్టూ ప్రాకారం నిర్మాణం చేపట్టనున్నారు. 7 అంతస్తుల మహారాజగోపురం, ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథ మండపం, ఆంజనేయ స్వామి ఆలయం, పుష్కరిణి, కట్ స్టోన్ ఫ్లోరింగ్ నిర్మాణాలకు సీఎం భూమి పూజ చేశారు. 48 కోట్ల ఖర్చుతో నిర్మాణాలు జరగనున్నాయి. 120 కోట్లతో రెండో దశ పనులు చేపట్టారు. రెండో దశలో శ్రీవారి ఆలయ మాడవీధులు, అప్రోచ్ రోడ్లు, అన్నదాన కాంప్లెక్స్, యాత్రికులకు విశ్రాంతి భవనం, అర్చకులు సిబ్బందికి క్వార్టర్స్, రెస్ట్ హౌస్, పరిపాలనా భవనం, ధ్యాన మందిరం, వాహనాల పార్కింగ్ వంటి పనులు చేయనున్నారు. కర్మణి ఏకదినాధర ప్రయుక్త శ్రీమైహానస భగవత శాస్త్రోక్త మార్గేణ బ్రహ్మణేమం బ్రహ్మమణిం బ్రహ్మస్థానేహం ప్రతిష్టాయేమం స్ఫటికమణిం వరుణస్థానేహం ప్రతిష్టాపయామ్యో నమః వాయవయం ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాష్టం ధారయతాం ధ్రువం ఓం అతో దేవా అతో ధర్మాణి ధారయన్ స్వసే ఇంద్రస్య జ్యోత్యః సఖా తద్విష్ణోః పరమం పదగం సదా పశ్యంతి సూర్యః ధ్రువం బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాహితం యజ్ఞస్య దేవ మృత్యుజం హోతారం రత్నధాతం ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థదేవో వస్సవిదా ప్రార్పయదు శ్రేష్ఠతమాయ కర్మణ ఆప్యాయధ్వమగ్నియా దేవ భాగమూర్త్యస్పదేః పయస్పదేః ప్రజావతతో స్యాద బహ్వీరజమానస్య పశూన్వాహి అగ్న ఆయాత్పతయాపి తట్టాతః వహంతి కవయోః సహస్రవల్షా వివయగోరుహేమా పురసి భూ ప్రతిష్ఠిత్యై భువోసి భువ ప్రతిష్ఠి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవ బృహస్పతిః హవిషా అభిసోమం ఋషామసి స్వస్తి మంత్రార్థ. వెంకటేశ్వర స్వామి సంకల్పంతోనే రైతులు రాజధాని నిర్మాణానికి భూములిచ్చారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. భూ త్యాగాలు చేసిన రైతులకు గత 5 ఏళ్లలో పాలకులు ఎంత నరకం చూపించారో ప్రత్యక్షంగా చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. కలియుగ దైవాన్నే నమ్ముకున్న రైతులకు దేవుడు అన్యాయం జరగకుండా చూశాడని అభిప్రాయపడ్డారు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే వెంకటేశ్వర స్వామి శిక్షిస్తాడని ఎన్నో అనుభవాలు చూశారన్నారు. తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం ప్రారంభిస్తే తాను ప్రాణదానం చేపట్టానన్నారు. రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణానికి భక్తులు ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఒక పవిత్రమైన దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మనం ఇక్కడ నిర్మాణం చేసుకోవాలని ఒక సంకల్పాన్ని చేశాం. వెంకటేశ్వర స్వామి కూడా నాకు ఆ సంకల్పాన్ని ఇచ్చాడు, అమరావతి పేరు పెట్టాలని. అందుకే పేరు పెట్టాం. ఈ ప్రాంత రైతుల్ని పూర్తిగా మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ సన్నిధిలో వారందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 29,000 మంది రైతులు 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ల్యాండ్ పోలింగ్ లో మేమిస్తామని చెప్పిన రైతాంగాన్ని మరొక్కసారి అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. దానిపైనే ఆ సంకల్పం కూడా మీ అందరిలో వెంకటేశ్వర స్వామి కల్పించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. 25 ఎకరాల భూమి, పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇది ఒక్కసారి గుర్తు చేసుకుంటే అదే మనకు ఒక శక్తినిస్తుంది. అందుకే ఈ అమరావతిని కూడా ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను. ఇది ఏ మాత్రం మీకెవ్వరు కూడా అనుమానం అవసరం లేదు. దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా ఉంటుందో ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వెంకటేశ్వర స్వామి వారిని కోరుతున్నా. నాకు ఒక నమ్మకం ఉంది. 2003 నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి గాని అప్రతిష్ట పాలొచ్చే ఏ పని చెయ్యను, ఎవరిని చెయ్యనియనని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఒక పవిత్రత ఉండాలి, ఒక పరిశుభ్రత ఉండాలి, స్వచ్ఛమైన ఆలోచనలు ఉండాలి. అప్పుడే దేవుడికి నిజమైనటువంటి భక్తితో మనం పనిచేసే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు పోయినా వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోతే ఎప్పుడు కూడా క్యూలోనే పోతాను. ఇప్పుడు కూడా నేను ముఖ్యమంత్రిగా అక్కడ వెళ్ళను, ఒక భక్తుడిగా వెళ్తాను, ఒక భక్తి భావంతో వెళ్తాను. వెళ్ళినప్పుడు అక్కడ సామాన్య భక్తుడిగానే ఉండాలి తప్ప ఒక ముఖ్యమంత్రిగా పెత్తందారిగానో లేకుంటే హోదాతో ఉండడం కరెక్ట్ కాదనేది నా భావన. ఈ జన్మలోనే తప్పు చేసిన వాడికి శిక్షిస్తాడని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది నా అనుభవం. పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నాడు. పోయిన ప్రభుత్వం విధ్వంసం తప్ప ఏమి మంచి చేసిన సందర్భాలు లేవు. ఇక్కడ రైతాంగం మంచి చేసి మంచి సంకల్పంతో భూమిస్తే 5 ఏళ్లు ఈ రైతుల్ని ఎంత వేధించాడో ప్రత్యక్షంగా మనం చూశాం. నరకాన్ని చూపించారు. కానీ ఎప్పుడూ దేవుడు ఉంటాడు. మీరు ఆ వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నారు. ఇక్కడి నుంచి ఏదైతే న్యాయస్థానాన్ని నుంచి నేరుగా దేవస్థానానికి యాత్ర కూడా చేసి ఈ రాజధానిని కాపాడుకోవడానికి అనునిత్యం పనిచేసిన ఈ ప్రాంత రైతాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 260 కోట్ల రూపాయలతో దీన్ని పూర్తి చేస్తాం. నేను ఈ ప్రాంతాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ దేవాలయం పైన ఉంది. ఆ శక్తినివ్వాలి, ఎనర్జీనివ్వాలి. ఆ 260 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తిరుపతి ఏ విధంగా అయితే ప్రాంగణం ఉంటుందో అదే విధంగా దీన్ని తయారు చేసే బాధ్యత, 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత టీటీడీ తీసుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. దేవాలయాల నిర్మాణం, భక్తులు ముందుకు రావాలి. మీరు ఎంతో ఆస్తులు సంపాదిస్తారు కానీ మీ పిల్లలకిస్తే వాళ్ళు అనుభవిస్తారు, కొంతమంది పోగొట్టుకుంటారు. పవిత్రమైన కార్యక్రమాలు చేస్తే మంచి పని చేశామనే తృప్తి మీకుంటుంది. దానికి ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఆరోగ్యం, సంపద, ఆనందం ఈ 3 ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందిగా వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యం కలిగిన స్కైరూట్ తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 మోదీ ప్రారంభించారు. ఈ స్కైరూట్ క్యాంపస్ కు ప్రతి నెల కక్షలో ప్రవేశపెట్టగల ఓ రాకెట్ను తయారు చేసే సామర్థ్యం ఉంది.
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. మన దేశంలో ఇస్రో మినహా మరే సంస్థ రాకెట్లు తయారు చేయలేదు. కానీ తొలిసారిగా హైదరాబాద్కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ తొలి ప్రైవేట్ రాకెట్ను ఆవిష్కరించి విజయవంతంగా ప్రయోగించింది. నవంబర్ 2022లో సబార్బిటల్ రాకెట్ విక్రమ్ ఎస్ ను ప్రయోగించి అంతరిక్షంలోకి రాకెట్ను ప్రయోగించిన తొలి భారతీయ ప్రైవేట్ కంపెనీగా అవతరించింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో స్కైరూట్ మరిన్ని రాకెట్ ప్రయోగాలు చేపట్టింది. ఇందులో భాగంగానే అత్యాధునిక సౌకర్యాలతో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ఏర్పాటు చేశారు. 2 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను కలిగి ఉండే ఈ క్యాంపస్ లో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్ తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఒక ఆర్బిటల్ రాకెట్ ను నిర్మించగల సామర్థ్యంతో ఈ ఇన్ఫినిటీ క్యాంపస్ ను రూపొందించారు. దేశంలోనే తొలి ప్రైవేటు అంతరిక్ష సంస్థగా ఎదిగిన స్కైరూట్ ఏరోస్పేస్ ను ఐఐటిఎన్లు పవన్ చందన, భరత్ డాకా స్థాపించారు. అంతరిక్ష ప్రయోగాలను విమాన ప్రయాణం వలె అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్న అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పుడు భారతదేశ ప్రైవేటు అంతరిక్ష విప్లవానికి నాయకత్వం వహిస్తోంది. इंडिया का पहला प्राइवेट सेक्टर का ऑर्बिटल रॉकेट सामने దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ ఫ్యాక్టరీ స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు. ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టగల సామర్థ్యంతో విక్రమ్ సిరీస్ లో ఏర్పాటైన తొలి ఆర్బిటల్ రాకెట్ విక్రమ్ 1 ను ఆవిష్కరించారు. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన ప్రధాని భారత యువశక్తి నైపుణ్యానికి స్కైరూట్ గొప్ప ప్రతీకని పేర్కొన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్లకు భారత స్పేస్ టెక్నాలజీ గమ్యస్థానంగా మారిందన్న ప్రధాని, భారత అంతరిక్ష రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నామన్న ప్రధాని, జంజీ అనుకున్నది సాధించేలా ప్రభుత్వం సహకరిస్తుందని పేర్కొన్నారు. propulsion system हो, composite materials हो, रॉकेट स्टेजेज हो, सैटेलाइट प्लेटफॉर्म्स हो, भारत का युवा आज उन क्षेत्रों में काम कर रहा है जिनकी कुछ साल पहले कल्पना भी संभव नहीं थी. भारत का प्राइवेट स्पेस टैलेंट पूरी दुनिया में अपनी अलग पहचान बना रहा है. आज ग्लोबल इन्वेस्टर्स के लिए भारत का स्पेस सेक्टर एक अट्रैक्टिव डेस्टिनेशन बन रहा है. आज दुनिया में छोटे सैटेलाइट्स की डिमांड लगातार बढ़ रही है. लॉन्च फ्रीक्वेंसीज भी बढ़ रही है. नई नई कंपनियां सैटेलाइट सर्विसेज देने लगी है और स्पेस अब एक स्ट्रेटेजिक एसेट के रूप में जगह बना चुका है. इसलिए आने वाले वर्षों में ग्लोबल स्पेस इकोनॉमी कई गुना बढ़ने वाली है. ये भारत के युवाओं के लिए बहुत बड़ा अवसर है. भारत के पास स्पेस सेक्टर में जो कैपेबिलिटी है, वैसी कैपेबिलिटी दुनिया में केवल कुछ ही देशों के पास है. हमारे पास एक्सपर्ट इंजीनियर्स हैं, हाई क्वालिटी मैन्युफैक्चरिंग इकोसिस्टम है, वर्ल्ड क्लास लॉन्च साइट्स हैं और इनोवेशन को प्रोत्साहन करने वाला माइंडसेट है. भारत के युवा हमारे जैन जी नए समाधान दे रहे हैं और आज मैं दुनिया के जैन जी को भी बड़े आत्मविश्वास से कह सकता हूं कि अगर जैन जी के लिए सच्चे अर्थ में कहीं से प्रेरणा मिल सकती है तो भारत के जैन जी से मिल सकती है. भारत के जैन जी की जो क्रिएटिविटी है, भारत के जैन जी की जो पॉजिटिव माइंडसेट है, भारत के जैन जी की जो कैपेसिटी बिल्डिंग है, ये अपने आप में पूरी दुनिया की जैन जी के लिए आदर्श बन सकती है. స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. స్టార్టప్లకు కేంద్రం ఇస్తున్న సహకారానికి స్కైరూట్ విజయం ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 2030 నాటికి మన స్పేస్ ఎకానమీ 4 లక్షల కోట్లకు చేరుతుందన్న కిషన్ రెడ్డి, యువ శాస్త్రవేత్తలకు ప్రభుత్వం కావలసినంత ప్రోత్సాహాన్నిస్తుందని తెలిపారు.
The first giant observation collaboration between NASA and ISRO, the launch of over 400 satellites for 34 nations on India's launch vehicle, the Mangalyaan spacecraft successfully entered Mars orbit, making ISRO only the first Asian and the fourth country in the world to do so. Each of these symbolize India's rise in a global space power. Today, India's space story is a collaborative story powered by over 400 private startups, 2,000 MSMEs, and 50 academic and R&D institutions together, shaping a thriving industrial ecosystem of innovation and engineering excellence. We must also celebrate the extraordinary genius of India's space scientists who have achieved what the world once thought impossible. They built the Mangalyaan, the cheapest Mars mission, over the cost of lower than many Hollywood movies, even telefilms also. They launched 104 satellites in a single mission, smashing the previous record of just 34. They successfully tested the reliable launch vehicle in 2016, which was a breakthrough and will reduce future launch costs 10 to 20 times. With these innovations, India has emerged as one of the world's most cost-effective hubs for small satellite launches. రెండు 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2015 గ్రూప్ 2 నోటిఫికేషన్కు సంబంధించి 2019లో ఇచ్చిన ర్యాంకులు రద్దు చేయాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే నేతృత్వంలోని ధర్మాసనం సస్పెండ్ చేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్ష ఆధారంగా 2019లో 1032 మంది గ్రూప్ 2 ర్యాంకర్లకు ఉద్యోగాలు ఇచ్చారు. నాటి ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ధర్మాసనం గ్రూప్ 2 ర్యాంకులు రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ కిరణ్ కుమార్ అనే వ్యక్తి సీజే ధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజా అంశం చూస్తున్నాం. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. మరికొన్ని గంటల్లో తుపానుగా రూపాంతరం చెందుతోందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, తీవ్ర వాయుగుండం గమనం ఎలా ఉంది? ఏ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది? పెనియార్ తుఫాను ఆ ముప్పు తప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కి మరొక తుఫాను ప్రభావం కనిపించే అవకాశం ఉంది. మరికొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఉదయం 4 గంటలకి నైరుతి బంగాళాఖాతం శ్రీలంక సమీపంలో వాయుగుండం ఏర్పడింది. కేవలం కొద్ది గంటల్లోనే అది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. మరో కొద్ది గంటల్లో ఇది తుఫానుగా మారేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది దక్షిణ ఆగ్నేయంగా పుదుచ్చేరికి 630 కిలోమీటర్ల దూరంలోను, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 740 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు గడిచినటువంటి ఒక 6 గంటలు కనుక తీసుకున్నట్టయితే 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసింది. ఇది మరింత బలం పుంజుకుని ఉత్తర వాయు దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రస్తుతం వాతావరణ అధ్యయన నిపుణుల ప్రకారం ఈ తుఫాను కనుక ఏర్పడినట్లయితే ఇది పుదుచ్చేరి, నైరుతి బంగాళాఖాతం, తమిళనాడు పరిసర సమీపంలో రాగల 48 గంటల్లోనూ ఈ తీరం దాటే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రభావం దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల మీద కనిపించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఇప్పటికే గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కొనసాగే పరిస్థితి ఉంది. ఈ ఈదురుగాలుల వేగం రేపు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే 29, 30 ఈ 2 తేదీలలో కూడా 29వ తేదీ 3 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. 30వ తేదీ 6 జిల్లాలకి, ముఖ్యంగా దక్షిణ కోస్తాలోని ప్రకాశం,
అలాగే నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ ని ఇప్పటికే విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. అయితే రాగలటువంటి 4 రోజులు కూడా వాతావరణ పరిస్థితుల ప్రభావం కోస్తాంధ్ర ప్రాంతం మీద కనిపిస్తుంది. అయితే కొద్ది గంటల్లోనే తుఫానుగా మారే అవకాశం ఉంది. తుఫానుగా మారిన తర్వాత స్పష్టమైనటువంటి సైక్లోన్ ట్రాక్ అంటాము. తుఫాను యొక్క గమనం, మార్గసూచి, తుఫాను ఎక్కడ తీరం దాటుతుంది, ఏ ప్రాంతానికి దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనే అంశాలని స్పష్టం చేసేటువంటి అవకాశం ఉంది. సాధారణంగా ఒక తుఫాను ఏర్పడిన తర్వాత, తుఫాను తీరం దాటిన తర్వాత కూడా 48 గంటలు దాని ప్రభావం కొనసాగుతుంది. తుఫాను తీరం దాటిన తర్వాతే చాలా ప్రాంతాలలో భారీ వర్షాలుంటాయి. అలాగే తీరం దాటే సమయంలో ఎక్కడైతే తీరం దాటుతుందో ఆ ప్రాంతం అంతా కూడా బలమైనటువంటి ఈదురుగాలులు కొనసాగుతాయి. ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా ఉంది. కొద్ది గంటల్లోనే ఇది తుఫానుగా మారుతుంది. తుఫానుగా మారి 48 గంటల్లోనే తీరం దాటుతుంది. కాబట్టి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే భారత వాతావరణ శాఖ కొన్ని సూచనలు 2 రాష్ట్రాలకి చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని విపత్తు నిర్వహణ శాఖ కూడా ఇప్పటికే అప్రమత్తమై తుఫాను యొక్క గమనాన్ని, పరిస్థితిని కూడా పరిశీలన చేస్తోంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్. ఐబొమ్మ రవిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు విచారించనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఐబొమ్మ నిర్వాహకుడు 2 రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఐబొమ్మ కేసుకు సంబంధించినటువంటి నిర్వాహకుడు ఇమంది రవిని రెండోసారి పోలీసులు కస్టడీలో తీసుకున్నారు. సో అతన్ని 3 రోజుల పాటు, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించిన తర్వాత ప్రస్తుతం అతన్ని బషీర్బాగ్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో అతన్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతని విచారణ కొనసాగుతుంది. గతంలో 5 రోజుల పాటు అతన్ని కస్టడీలో విచారించిన తర్వాత పలు కీలక అంశాలను గుర్తించారు. అయితే అప్పుడు విచారించిన అతన్ని అరెస్ట్ చేసినటువంటి సమయంలో అతని దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్లో 21,000 సినిమాలు అందులో ఉన్నాయని గుర్తించారు. సో తాజాగా దర్యాప్తులో భాగంగా అతను కస్టడీలో తీసుకున్నప్పుడు అవే 21,000 సినిమాలు కూడా క్లౌడ్లో సేవ్ చేసినట్లుగా గుర్తించారు. మరోవైపు అతని ఐబొమ్మలో ఏదైనా సినిమాని క్లిక్ చేసినప్పుడు రీడైరెక్ట్ అయ్యేటువంటి బెట్టింగ్ సైట్లకు ఏవైతే ఉన్నాయో సో వాటి ద్వారా యాడ్ ఏజెన్సీలో ఆ యాడ్ని పోస్ట్ చేయడం, తర్వాత యాడ్ ఏజెన్సీల ద్వారా ఇమంది రవికి డబ్బులు వస్తున్నట్లుగా గుర్తించారు. సో అదేవిధంగా అతని ఎన్ఆర్ఈ ఖాతాలో దాన్ని యూఎస్డిటీ రూపంలో అతని ఎన్ఆర్ఈ ఖాతా, తర్వాత ఇండియన్లో ఉన్నటువంటి బ్యాంకు ఖాతాలో ఆ నగదు బదిలీ చేసుకున్నట్లుగా గుర్తించారు. సో గతంలో కస్టడీలో భాగంగా విచారించిన సమయంలో అప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి మెయిల్ ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేస్తే అతనే ఈ ఐబొమ్మని రిజిస్ట్రేషన్ చేశారు. మొదట నాకు సంబంధం లేదు, నా పైన వేరే వాళ్ళు ఉన్నారని ఆయన పోలీసులకు సమాధానం చెప్పారు. ఆ తర్వాత అతన్ని మెయిల్ ఐడిని, పాస్వర్డ్ని ఓపెన్ చేయించిన తర్వాత అతనే ఇక్కడ అతని అకౌంట్ నుంచే, అతని మొబైల్ నెంబర్ నుంచే ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ చేసినట్లుగా ఆ బిల్లులు కూడా అందులోనే ఉన్నాయి. అయితే పోలీసుల్ని ఒకనొక టైంలో ఎంజిలా అనేటువంటి ఒక సైట్లో అతన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, డొమైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దాన్ని హోస్టింగ్ చేసేందుకు మరొక సైట్లో చేశారు. అయితే దాని వివరాలు తొలుత గ్రహించేందుకు పోలీసులు ప్రయత్నం చేయగా తమ వద్ద వివరాలు లేవు, కానీ రీసెల్లర్కి సంబంధించిన వివరాలు ఉన్నాయని పోలీసులకి అప్పుడు ఎంజిలా అటువంటి కంపెనీ చెప్పడం జరిగింది. సో అప్పుడు రీసెల్లర్ సంబంధించిన వివరాలు చూడగా యుఎస్ బేస్డ్ కంపెనీలో అది రీసేల్ అయినట్టుగా, ఈఆర్ ఇన్ఫోటెక్ అని దాంట్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా, గెట్టింగ్ యాప్ దాంట్లో రిజిస్ట్రేషన్ అయినట్టుగా గుర్తించారు. ఆ గెట్టింగ్ యాప్ నోడల్ ఆఫీసర్తో మాట్లాడేందుకు ప్రయత్నం చేయగా ఆ గెట్టింగ్ యాప్ నోడల్ ఆఫీసర్ కూడా ఇతనే ఏమంది రవినే పోలీసులతో మాట్లాడి తమ వద్ద మీ దగ్గర ఆధారాలు చూపించండి, ఒకవేళ కనుక సరైన ఆధారాలు లేకపోతే మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారని అక్కడ కూడా పోలీసులను బెదిరించాడు. ఏదైతే మొదట ఐబొమ్మని పోలీసులు దర్యాప్తు చేసిన క్రమంలో దమ్ముంటే నన్ను పట్టుకుని అన్నాడో అదేవిధంగా మెయిల్లో కూడా అతన్ని ఆ మెయిల్లో బెదిరించడం జరిగింది. సో దీనికి మ్యాచ్ అయినటువంటి, అంటే ఇదే విధంగా అతనే మాట్లాడుతున్న అర్థం చేసుకున్నట్టు పోలీసులు కొంత 20 రోజులు
రోజుల పాటు సైలెంట్గా ఉండగా అప్పుడు అతను ఇండియా రావడం, ఆ తర్వాత అతని స్నేహితుని పోలీసులు అరెస్ట్ చేసిన టైంలోనే అతను ఇండియాకు వచ్చినట్టు అతను మెసేజ్ పెట్టడంతో అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవి దగ్గర ఉన్నటువంటి డేటా చాలా కీలకమైనటువంటి డేటా, సుమారు మిలియన్ల డేటా అతని దగ్గర ఉంది. ఎవరైతే ఐబొమ్మని క్లిక్ చేశారో అందులో సినిమాలు చేశారో అటన్నింటినీ కూడా రీడైరెక్ట్ అయ్యి బెట్టింగ్ సైట్లకు వెళ్ళాయి. సో క్లిక్ చేసిన టైంలోనే మెయిల్ ఐడీలు, ఇతర ఐపీ అడ్రస్లు కూడా అతని దగ్గర చాలా డేటా ఉంది కాబట్టి వాటన్నిటి కూడా జాగ్రత్తగా వాటిని క్రాష్ చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు విచారిస్తున్నారు. సో మరోవైపు ఎన్ఆర్ఈ ఖాతా నుంచి తర్వాత క్రిప్టో కరెన్సీ నుంచి అతని వ్యాలెట్కి వచ్చాయని మొదట్లో పోలీసులు అనుమానించారు. కానీ ఇప్పటివరకు ఆ క్రిప్టో వ్యాలెట్కి సంబంధించిన వివరాలు పోలీసులకు అందలేదు. సో ఆ వివరాలు అందితే మరికొన్ని ఇతనికి డబ్బులు ఏ విధంగా వచ్చాయనేది తెలిసే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా అతని నుంచి మరికొంత కీలక సమాచారం, సర్వర్ల పాస్వర్డ్లు గతంలో కస్టడీలో కొన్ని తీసుకున్నారు, అది కూడా పూర్తి స్థాయిలో విశ్లేషించాల్సి ఉందని చెప్తున్నారు. సో విశ్లేషించిన తర్వాత మరొక 2 రోజుల్లో కీలకమైనటువంటి విషయాలు మనకి వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అతని బ్యాంకు ఖాతాలు, మరోవైపు అతనికి దగ్గర ఉన్నటువంటి సర్వర్లో ఉన్నటువంటి ప్రజల డేటాకి సంబంధించినటువంటి విచారించే అవకాశం ఉంది. సో ఇప్పటివరకు 20 కోట్ల రూపాయలు అతను సంపాదించినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. సో ఇవేనా ఇంకేమైనా ఉన్నాయని కూడా ఈ కస్టడీలో బయటపడే అవకాశం కనిపిస్తుంది. కొద్దిసేపు క్రితం అతన్ని బషీర్బాగ్లో ఉన్నటువంటి సిసిఎస్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఐఓతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు అతన్ని ప్రస్తుతం విచారిస్తున్నారు. ఓటు సుజాత. అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠా గుట్టురట్టయింది. రిటైర్డ్ ప్రొఫెసర్ను డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి 13 రోజుల వ్యవధిలో బాధితుని ఖాతా నుంచి కేటుగాళ్లు 78 లక్షలు కాజేశారని జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మీ తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో 7 బృందాలుగా ఏర్పడిన భీమవరం పోలీసులు సైబర్ నేరగాళ్ల కోసం వేట మొదలుపెట్టినట్లు వివరించారు. మొత్తం 14 మంది నిందితులను గుర్తించి 13 మందిని అరెస్టు చేశామన్నారు. ముంబైకి చెందిన ప్రధాన సూత్రధారి రహతే జే నయన్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులు కంబోడియా నుంచి బాధితులకు డిజిటల్ అరెస్టు పేరుతో ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్లు చెప్పారు. కేటుగాళ్ల నుంచి 42 లక్షల నగదును స్వాధీనం చేసుకుని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్న 19 లక్షల నగదును ఫ్రీజ్ చేసినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ సిమ్ కార్డులతో కూడిన 15 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. నో డిజిటల్ అరెస్ట్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా. ఏమైనా అట్లాగా కాల్ చేస్తే వెంటనే లోకల్ పోలీస్ కానీ 1930 కాల్ చేయండి. And also, because most of these victims are old people, akkada velli we will also organize our efforts. Tarvata bank kuda maatladam jarigindi. Atlage senior citizens, if they are coming to bank, ee vishayamlo kuda chuste 6 salu the victim has gone to bank and transferred the amount online. So they need to be guided. Ask the question, mee enduku double pampistunaru? Maybe this amount may not look that big or that small. But Jagrata, if we are able to stop and prevent these kind of crimes, it will be very, very helpful. And detection, and as I told, it's taking a lot of painstaking efforts and everything. If you choose, it will look like very small in 5 minutes. I have covered it up. But 10 రోజుల నుంచి మన అందరూ టీమ్ CI 2 టౌన్ గారు, 1 టౌన్ గారు, భీమవరం రూరల్ CI గారు, ఆకువీడు CI గారు అందరూ చూస్తున్నారు. And our special commando SI Jarmohan Mamshi, he is being following the entire development through his technological apps and everything. 6 months course he has also done in this regard. So it is a very difficult thing. But man kuda నేర్చుకుంటున్నారు, fraudsters kuda new methods invent చేస్తున్నారు how to fraud people. But we are also catching up and we will definitely make sure that these kind of crimes are prevented and detected in future also. Thank you. రాజధాని అమరావతిలో అధికారులకు కాంట్రాక్టర్లకు ఇచ్చిన టైం బాండింగ్ ప్రకారం పనులు వేగవంతంగా జరగాల్సిందేనని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. అమరావతి రైతుల సమస్యలకు పరిష్కారం దిశగా త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమైంది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పురోగతి సమీక్షించారు. వచ్చే వారం నిర్వహించబోయే సమావేశంలో రైతులకు చెప్పాల్సిన అంశాలపై సమగ్రమైన చర్చ జరిగింది. రైతుల సమస్యలైన అసైన్డ్ ల్యాండ్స్, లంక భూములు, జరీబు, మెట్ట భూములు, రైతుల ప్లాట్ల విభజన, గ్రామకంఠం, రాజధానికి సంబంధించిన R&B రోడ్లు ఏర్పాటు, టీడీఆర్ బాండ్లు, వీధిపోటు తదితర అంశాలపై చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు ఏం చేయాలి, ఎలాంటి మినహాయింపులు ఇవ్వాలనే అంశాలపై చర్చించారు. ఎలా చేయాలనే అంశంపై మంత్రి నారాయణ, అధికారులు తమ ఆలోచనలు జోడించి సమస్యలకు పరిష్కారం దిశగా చర్చించారు. రాజధాని రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సమస్యలకు త్వరలోనే పరిష్కారం చూపుతామని పెమ్మసాని అన్నారు. రాబోయే 6 నెలల్లో రాజధానికి కావలసిన మౌలిక సదుపాయాలను పూర్తి చేసే దిశగా కార్యాచరణ ఉందని తెలిపారు. 4 రోజుల్లో జరగబోయే 2వ దశ సమావేశంలో రైతులకు మరిన్ని వివరాలు అందజేస్తామని తెలిపారు.
మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడంపై ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో స్థానికులు సంబరాలు చేసుకున్నారు. మార్కాపురం జిల్లా సాధన సమితి, అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పశ్చిమ ప్రాంత ప్రజల కోరిక నెరవేరిన రోజు పశ్చిమ ప్రాంతం ప్రకాశం మనకి మార్కాపురం జిల్లాగా ప్రకటించడము చాలా అభినందనీయ విషయము. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా పశ్చిమ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చిన కారణంగా మేమందరము సిబిఎం సార్కి ఈరోజు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చిన కూటమి ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. స్టీల్ ప్లాంట్ కార్మికుల జీతాలు, ఉత్పత్తితో ముడిపెడుతూ ఇచ్చిన సర్క్యులర్ను రద్దు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ డిమాండ్ చేసింది. స్టీల్ ప్లాంట్ అడ్మిన్ బిల్డింగ్ జంక్షన్ వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేసి సొంత గనులు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కూడా కుట్రపూరితంగా ఉత్పత్తి లింక్ పెట్టి మీరు జీతాలు ఇస్తామని సర్క్యులర్ ఇవ్వడం అనేది దేశంలో చట్టవిరుద్ధం. అది చట్టవిరుద్ధంగా సర్క్యులర్ ఇచ్చి ఒక కార్మికుల ఫండమెంటల్ రైట్ ను కూడా వ్యతిరేకంగా ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. ఇది తక్షణమే సర్క్యులర్ విత్డ్రా చేసుకోవాలి. ఈ రోజు రా మెటీరియల్ ఇవ్వకుండా, మైన్స్ ఇవ్వకుండా కంపెనీ నష్టం వస్తుందంటే నష్టానికి కారణం కేంద్ర ప్రభుత్వం యాజమాన్యం తప్ప కార్మికులు కాదు. చట్టానికి వ్యతిరేకంగా, సర్వీస్ కండిషన్ వ్యతిరేకంగా, స్టాండింగ్ ఆర్డర్స్ వ్యతిరేకంగా, రూల్స్ వ్యతిరేకంగా యాజమాన్యం ఒక సర్క్యులర్ ఉత్పత్తిలో ముడిపడి దాన్ని బట్టి జీతాలు ఇస్తారని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినటువంటి వాళ్ళని చట్టరీత్యా ఇటు కార్మిక శాఖ అధికారులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మాతృమూర్తి రత్నమ్మ అంత్యక్రియలు కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలో జరిగాయి. నిన్న తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూసిన రత్నమ్మ అంత్యక్రియలు స్వగ్రామం పోట్లదుర్తిలో నిర్వహించారు. సోదరులైన సీఎం రమేష్, సీఎం రాజేష్ తో పాటు కుటుంబ సభ్యులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంత్యక్రియలకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, టీడీపీ ఎమ్మెల్యేలు పత్తిపాటి పుల్లారావు, చైతన్యరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తదితర నాయకులు హాజరయ్యారు. రత్నమ్మ భౌతిక కాయం వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం గరికపల్లిలో బాలుడి అదృశ్యం ఘటన విషాదాంతంగా ముగిసింది. గరికపల్లెకు చెందిన చంద్రకళ, గంగాధర దంపతుల 4 ఏళ్ల కుమారుడు హర్షవర్ధన్ ను మేనత్త భర్త కదరికి చెందిన ప్రసాద్ అపహరించి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. క్యాన్సర్తో బాధపడుతున్న ప్రసాద్ కొడుకు వైద్యం కోసం బావ గంగాధర్ సాయం చేయలేదన్న కోపంతో బాలుడు హర్షవర్ధన్ ను అపహరించి నంబులపూలకుంట మండలం గౌకనపేట వద్ద కిరాతకంగా హత్య చేసినట్లు కదిరి డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. బాపట్ల జిల్లా బల్లికుర్వ మండలం కొప్పెరపాడు వద్ద లారీ బీభత్సం సృష్టించింది. దుకాణాలపైకి లారీ దూసుకు వెళ్లింది. హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పింది. అతివేగంతో రహదారి పక్కనే ఉన్న కొడవళ్లు తయారు చేసే దుకాణాల్లోకి దూసుకు వెళ్లింది. లారీని గమనించిన దుకాణదారులు, కూలీలు అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నారు. ఓ వ్యక్తి రేకుల మధ్య ఇరుక్కుపోగా స్థానికులు అతన్ని క్షేమంగా బయటకు తీశారు. ఎటువంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద ధాటికి దుకాణాలు ధ్వంసమై సామాగ్రి మొత్తం చెల్లా చెదురుగా పడిపోయాయి. 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం రహదారిపై ప్రైవేటు బస్సు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. రాయదుర్గం నుంచి అనంతపురం వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ప్రతిపక్షం ఎలా వ్యవహరించిందో చూసైనా జగన్ నేర్చుకోవాలని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
చిన్నపిల్లలైనా ఎలాంటి తాత్కాలిక శాశ్వత బహిష్కరణలకు తావివ్వకుండా ప్రజా సమస్యలను సభలోనే ప్రస్తావిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గుర్తు చేశారు. కనీసం ఇప్పటికైనా జగన్ అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలన్నారు. సభ వెలుపల మాట్లాడటం కంటే ప్రజా ప్రతినిధిగా సభలో హాజరై చర్చించడం ముఖ్యమని ఇప్పటికైనా జగన్ తెలుసుకోవాలని సూచించారు. లేకుంటే త్వరలోనే అర్హత కోల్పోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. అమెరికా వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనను ఉగ్రచర్యగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. శ్వేత సౌధం సమీపంలో నేషనల్ గార్డ్స్ పై ఓ వ్యక్తి కాల్పులకు తెగబడిన ఘటనపై స్పందించిన ట్రంప్ అది ఒక దారుణమైన దాడి అని వ్యాఖ్యానించారు. అది విద్వేషపూరితమైన ఉగ్రవాద చర్య అని అమెరికా మొత్తంపై జరిగిన దాడిగా ట్రంప్ అభివర్ణించారు. కాల్పుల అనంతరం దుండగుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. నిందితుడు ఆఫ్ఘనిస్తాన్కు చెందినవాడిగా గుర్తించామని, అతడు జో బైడెన్ పాలన సమయంలో అమెరికాలోకి ప్రవేశించాడని ఆరోపించారు. బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు ఆఫ్ఘాన్ నుంచి దేశంలోకి వచ్చిన వారందరినీ తిరిగి విచారించాల్సిన అవసరం ఉందన్నారు. శరణార్థులు తమ మనుగడకే ప్రమాదకరమని ట్రంప్ మండిపడ్డారు. కాల్పుల నేపథ్యంలో వాషింగ్టన్లో మరో 500 మంది నేషనల్ గార్డ్స్ ను మోహరించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. అటు ఆఫ్ఘాన్ల ఇమిగ్రేషన్ దరఖాస్తులను వెంటనే నిలిపివేస్తున్నట్లు యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. అమెరికన్ల భద్రతే తమకు ప్రాధాన్యమని వెల్లడించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నట్లు రావెల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు. ఆయనను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిన అధికారులు ఇమ్రాన్ కు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాలు, మీడియాలో విస్తృత కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చిన వేళ ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎక్కడనే ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో జోరందుకున్న వేళ ఆయన్ను జైల్లో కలిసేందుకు రావెల్పిండిలోని అడియాలా జైలు అధికారులు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. అధికారుల ప్రకటనతో ఇమ్రాన్ను చూసేందుకు అనుమతించాలంటూ చేస్తున్న ఆందోళనలను పీటీఐ మద్దతుదారులు విరమించారు. ఇవాళ డిసెంబర్ 2న ఇమ్రాన్ను కలిసేందుకు జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని అడియాలా జైలు అధికారులు స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ ను మరో జైలుకు తరలించారనే వార్తలను ఖండించారు. ఇమ్రాన్ కు 5 స్టార్ హోటల్ కంటే మెరుగైన ఆహారం అందుతోందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించినట్లు వెల్లడించారు. టెలివిజన్లో ఏ ఛానల్ కావాలనుకున్నా చూసుకునే వెసులుబాటు ఇచ్చామన్నారు. వ్యాయామం చేసుకునేందుకు పరికరాలు సమకూర్చినట్లు తెలిపారు. అనేక కేసుల్లో 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు నెల రోజులుగా ఇమ్రాన్ను కలిసేందుకు కుటుంబీకులు సహా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి సోహైల్ అఫ్రిది ప్రయత్నించారు. వారికి అడియాలా జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. గత వారం కూడా ఆయన అక్కా చెల్లెళ్లు ఇమ్రాన్ను కలిసేందుకు జైలు వద్దకు వెళ్లగా లోపలకు అనుమతించని అధికారులు వారిని అక్కడి నుంచి దూరంగా ఈడ్చేశారు. ఈ క్రమంలో తమతో అనుచితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ సోదరీమణులు నిన్న పంజాబ్ పోలీసు చీఫ్ కు లేఖ రాశారు. ఇదే సమయంలో ఇమ్రాన్ను కలిసేందుకు అనుమతి ఇచ్చాలంటూ జైలు వద్ద 100 మంది ఇమ్రాన్ పార్టీ పీటీఐ మద్దతుదారులు నిరసన చేపట్టారు. ఈ దశలో ఇమ్రాన్ ఎక్కడ ఉన్నారంటూ సామాజిక మాధ్యమాల్లో అనేక పుకార్లు పుట్టుకువచ్చాయి. ఒక దశలో ఆయన చనిపోయారనే కథనాలు వెలువడ్డాయి. కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ వార్తలను ప్రచారం చేశాయి. అయితే కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇమాన్ పార్టీ ప్రతినిధి గత రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆయన క్షేమంగానే ఉన్నట్లు తెలిపారు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి ఇచ్చిన అడియాలా జైలు అధికారులు ఇమ్రాన్ క్షేమంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. హాంకాంగ్ ఉత్తర తాయిపో జిల్లాలోని నివాస సముదాయంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 44కు చేరింది. దాదాపు 300 మంది వరకు గల్లంతయ్యారని నగర మేయర్ జాన్ లీ తెలిపారు. అనేక మంది క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ప్రమాదంలో రెస్క్యూ చేపట్టేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది సైతం మరణించారు. హాంకాంగ్ చరిత్రలో గడిచిన కొన్ని దశాబ్దాల్లో జరిగిన అత్యంత వినాశనకరమైందిగా ఈ ప్రమాదం నిలిచింది. ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగటం 17 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు సిబ్బందిని రంగంలోకి దింపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు మొదట్లో 8 టవర్లలో దాదాపు 2000 ఫ్లాట్లను కలిగిన బహుళ అంతస్తుల నివాస సముదాయంలోని
వెదురు స్కాఫోల్డింగ్ కు అంటుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో 3 పోలీసులు అరెస్టు చేశారు. 1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. 4600 మంది వరకు ప్రజలు ఇక్కడ నివసిస్తున్నట్లు సమాచారం. ఘటనపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్ విచారం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందనే అంచనాల మధ్య విదేశీ సంస్థాగత మదుపరులు కొనుగోళ్లకు దిగటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకు వెళ్తున్నాయి. క్రితం సెషన్లో 1022 పాయింట్లు లాభపడిన సూచీ ఈ ఉదయం నుంచే లాభాల్లో పయనిస్తోంది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్, జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ జీవితకాల గరిష్టాలను తాకాయి. 14 నెలల తర్వాత 2 సూచీలు మరోసారి జీవితకాల గరిష్ట స్థాయిలు తాకాయి. ఈ ఉదయం సెన్సెక్స్ క్రితం ముగింపునకు 313 పాయింట్ల ఎగువన 85,923 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అప్పటి నుంచి ఏ దశలో కూడా వెనుదిరిగి చూడని సూచీ ఒక దశలో 417 పాయింట్లు ఎగబాకి తొలిసారి 86,000 మార్కును అందుకుంది. ఈ క్రమంలో 86,026 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ ఈ ఉదయం క్రితం ముగింపును 90 పాయింట్లు ఎగువన 26,295 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత కొనుగోళ్లు కొనసాగడంతో 100 పాయింట్లకు పైగా పెరిగి 26,307 పాయింట్ల జీవితకాల గరిష్టానికి చేరింది. 2024 సెప్టెంబర్ 27 తర్వాత నిఫ్టీ జీవితకాల గరిష్టానికి చేరటం ఇదే మొదటిసారి.